శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభించడానికి ముందే నగరంలోని ప్రధాన రహదారులను ట్రాఫిక్ రద్దీకి తగిన విధంగా సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్, రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, జీఎంసీ, రైల్వే, ఆర్ఎండ్బి, ట్రాఫిక్, పోలీస్ అధికారులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ విస్తరణ పనులు ప్రారంభించామని, ఇప్పటికే ప్రభావిత భవన యజమానులకు నోటీసులు ఇచ్చి అంగీకారం తెలిపిన భవనాలను తొలగిస్తున్నామన్నారు. ఆర్ఓబి పనులు ప్రారంభమైతే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రధాన రహదారులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా 3 వంతెనల వద్ద మరొక వెంట్ ఏర్పాటు చేసి రోడ్ వెడల్పు చేయడానికి రైల్వే అధికారులు పరిశీలించారని, తద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అన్నారు. అలాగే శంకర్ విలాస్ సెంటర్ నుంచి అమరావతి రోడ్లోని ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు బ్రాడీపేట, అరండల్పేట రోడ్ల ఆక్రమణలకు తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నగరానికి కీలకమైన ఆర్ఓబి పనులు జరిగే క్రమంలో అన్ని శాఖలను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించడానికి పరిశీలించాలని కోరారు. నిర్మాణ పనుల వలన జీజీహెచ్, రైల్వే స్టేషన్ కు వచ్చే వేల మంది ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలకు త్వరగా సిద్ధం చేసుకోవాలన్నారు. అరండల్పేట, బ్రాడీపేట 1వ లైన్లకు విస్తరణ చేయడానికి రైల్వే, జీఎంసీ సంయుక్తంగా కృషి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి మాట్లాడుతూ బ్రాడీపేట 14వ అడ్రోడ్లోని రైల్వే గేట్ ను ఆర్ఓబి నిర్మాణ పనులు జరిగే కాలంలో రాకపోకలకు అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించడానికి చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుందన్నారు. అలాగే ప్రధాన రహదారిలో ఆక్రమణలను తొలగించాలని, ముందుగా ఫుడ్ కోర్ట్ లేదా వెండింగ్ జోన్లను కేటాయించాలని సూచించారు. జీజీహెచ్ కి నిత్యం ఎమర్జెన్సీ అంబులెన్స్లు వస్తుంటాయని, అందుకు తగిన విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.